ఇట్స్ ఓవర్. యాపిల్ కింద పడడం అందరూ చూశారు, కానీ ఎందుకు పడిందని చూసి ఆలోచించిన న్యూటన్ చరిత్రలో నిలిచిపోయాడు. ఎందుకు, ఏంటి, ఎలా అన్న పదాలు నన్ను ఆయన కన్నా గొప్పవాడిని చేస్తాయని చాలా బలంగా నమ్మాను. కానీ ఈ ప్రాసెస్లో గ్రావిటీ కన్నా ఏదైనా మోస్ట్ పవర్ఫుల్ ఈ భూమి మీద ఉందంటే అదే సీక్రెట్. పక్కవాడి రహస్యం మన చేతిలో ఉందంటే మనదే పై చేయి అవుతుందని తెలిసేలా చేసిన మొదటి వ్యక్తి ఎవరో కాదు, మా అమ్మ. మీ నాన్నకు చెప్పకరా. సర్వేంద్రియానం నయనం ప్రధానం. చెవులు అబద్ధాన్ని కూడా వినగలవు, కానీ కళ్ళెప్పుడు నిజాన్ని మాత్రమే చూస్తాయి. కాబట్టి ఇలాంటి కళ్ళని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, ఐ డాక్టర్ ఎవరవ్వాలనుకుంటున్నారు? మన కళ్ళు ఎప్పుడూ మనల్ని మోసం చేయవని నాకు నమ్మకం ఇచ్చిన రెండో వ్యక్తి నా గురువు. అప్పటి నుంచి నా కళ్ళతో వేరే వాళ్ళ ప్రపంచం చూడాలనుకున్నాను. అరే అఖిల్, నాకు అందరు సీక్రెట్స్ తెలిసిపోతేరా. ఇవి నిజంగా క్లాస్లో కొట్టేసిన బుక్సే కదా? అవునరా, ఎవరికి చెప్పకు. సరేరా, నన్ను క్యాప్టెన్ ఇజే, నేను ఎవ్వరికి చెప్పా. సరేరా, ఇక నుండి నువ్వే మా కెప్టెన్. క్యూరియాసిటీ లీడ్స్ టు సక్సెస్ అనుకున్నాను, కానీ ఐ వాజ్ రాంగ్. క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్. You can see the world through others' eyes, quietly without them knowing. A borrowed gaze, a hidden window where their skies become your skies. You can feel their life unfolding, soft echoes of their breath and light. Their dreams drift through your open mind, their shadows touch your night. In the silence between moments, their heartbeat whispers into yours. ఏంటే ఇది? అరే, పక్కింటి వాళ్ళని చూసి గాజులు కొనమన్నావు, పద్ధతే? టీవీ సీరియల్ చూసి నెక్లెస్ కొనమంటావు, ఇదెక్కడి పద్ధతే? సాగు కొట్టకు, అడిగిందల్లా కొని ఇవ్వట్లే అని చెప్పి ఏ డ్రమ్ము కుక్కర్ ఆర్డర్ పెట్టేలా ఉన్నావు. ముందు ట్రెండింగ్లో ఉంది. ఎడే పోనా, వస్తున్నా. నమస్కారం బావో. ఏంటి సత్తి, 2 రోజుల నుంచి న్యూస్లో ఏం లేవు? కేక్ నేవు బావో.
అది సరే గాని ఆ, 404లో మొగుడు పిల్లలు విడాకులు తీసుకున్నారా లేదా? అయ్య బాబు భలేవారండి, వాళ్ళు చాలా మంచివారండి బాబు. ఆ, మంచోళ్ళు విడాకులు తీసుకోరా? ఆ. ఏం భలే చెప్తావు సత్తి. అయినా నేను నీకు డబ్బులు ఇచ్చేది అందరి గురించి తెలుసుకుని నాకు చెప్తావని. నేను అందరి గురించి తెలుసుకుని నీకు చెప్పడానికి కాదు. బాబు తమరు అడిగినట్లు నాన్న అడగలేను కదా బాబు. ఒరే సత్తి, నీది అతి తెలివా అమాయకత్వమా? అర్థం కావట్లేదు. ఇదిగో బాబు ఎవరు బొక్కలాడు చెప్పుకోడు, ఆ, మనమే తెలుసుకోవాలి. తొంగి తొంగి చూసి మరీ తెలుసుకోవాలి. కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. అయినా నువ్వు వాచ్మెన్నే కదా, అవును మరి బాబు. వాచ్ చేయాలి కదా. బాబు నాకు తెలక అడుగుతాను, పక్కింటి వాళ్ళు అందరి విషయాలు తెలుసుకుంటే తమకి ఏటవుతుంది బాబు? సత్తి, బావు. నాకు తెలియక అడుగుతాను. నైట్ అంతా నాటు సారితో అయితే నీకేమొత్తది బాబు? కిక్కు బాబు కిక్కు. నాకు అదే వస్తుంది. ఆ, పైగా ఇది ఆరోగ్యానికి హానికరం కూడా కాదు. ఆ, గా రాత్రి ఆడు మెల్లగా పోయి కార్ డిక్కీ ఓపెన్ చేస్తాడు. కార్ డిక్కీలోకి వెళ్ళి సూట్ కేసు తీస్తాడు. సడన్ గా నీ నొప్పి మర్చిపోనిక నేను చెప్తుంటే గా ఫేస్ పైల్స్ పేషెంట్లుగా పెట్టినావు. సరే ఓకే, గా సూట్ కేసులో ఉన్నది ఎవరనుకుంటున్నావు? రాధికా శవం. సమజైందా? గింత థ్రిల్లింగ్గా చెప్తుంటే ఏడ్పు కొట్టి ఫేస్ పెట్టుకుంటావు ఏంది నాకు అర్థం కాదు. నా పెళ్ళం పేరు రాధిక. డాక్టర్ సాబ్ ఎప్పుడు వస్తాడన్నా? వస్తాడు, ఆగు, టైం పడుతుంది. కానీ ట్విస్ట్ మాత్రం జల్ది వస్తుంది. ఆడ చచ్చిపోయింది రాధిక కాదు, రాధిక వాళ్ళ హస్బెండ్. వాడి పేరు పరమేశ్వరరావు అని చెప్పినావో ముందుగల నిన్ను చంపుతా. ఏ ఏ ఏ పేరుదేముంది కాక, ఏదో ఒకటి అనుకురాదు. ఓకే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మ్యాటర్లో బయటికి వెళ్ళింది ఏందనుకుంటున్నావు? గా రాధిక మీద కన్నేసిన పక్కింటి గోపిగాడు చంపిండు. కూర్చోవరా, గట్ల కొట్టినవేంది కాక? నా పక్కింటోడి పేరు గోపి. టైం బ్యాడ్. నేమ్ బ్యాడు. రే రే చిన్న చాయ్ రా, నీకు కథ చెప్పాలా? ముందు పైసలు తీ. వారం సందే పైసలు అడుగుతుంటే కథలు చెప్తున్నావు, ఇప్పుడు కథలు పడుతున్నావు. అరే ఇస్తలేరా? ఇప్పటికైతే ఈ ఒక చాయ్ ఇదిగో. ఇస్తారా? టైం అయింది, అక్క ఇంకా రాలేదేంది? హలో హలో చెప్పరా బోసు. అక్క, ఇవాళ కూడా లేట్ అవుతుందా? సార్ వచ్చే టైం అయింది, ఏడును? చెల్లికి కొంచెం హెల్త్ బాగాలేదు, దాన్ని తినిపించొస్తాను. పట్టు. నువ్వు రోజు గిట్లానే ఏదో ఒకటి చెప్పి లేట్ వస్తావు, మెల్ల సార్ వచ్చి నన్ను తిడతాడు. ఏందక్క నీతోని? ఏంట్రా, సార్ కంటే నీకు ఎక్కువ భయపడాల్సి వస్తుంది. ఇంకా నీ ఇష్టం చూడు, ఇంకా నీకేం చెప్తాం. సరే సరే, నేను బయలుదేరుతాను. బాయ్. సరే. పట్టు. ఏంటి ఇది? దెబ్బలా తగిలిందే? ఏం లేదక్క, స్కూల్లో తగిలింది. ఏదో ఏంటి నువ్వే సోయిండట్లేదు నీకు. పెద్దదాని అవుతున్నావు, ఆటలు పక్కన పెట్టి ముందు చదువు మీద ధ్యాస పెట్టు. ట్యూషన్ కూడా పెట్టిస్తున్నాను, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు? అయినా 35 మార్కులు రావడం కష్టం అయిపోతుంది నీకు. ఈరోజు ట్యూషన్ మాస్టర్ని రావద్దని చెప్తాను. డోర్ పెట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. విష్ చేయకపోయినా పర్లేదు, పుష్ చేయకు. సారీ సార్. థ్యాంక్ యూ. ఏంటి అక్కడేదో స్ట్రైక్ జరుగుతున్నట్టుంది కదా సార్, ఆ శ్మశానం మూసేమని గొడవ సార్. బతుకున్నానికి ఎట్లయినా జాగిస్తలేరు.
సచ్చినోనికి నీకేం సార్ బాధ నాకు అర్థం కాదు. అసలు ఆ శ్మశానం గురించి నీకు తెలుసా? తెలియదు సార్. అక్కడ కాల్చడాలు పూడ్చడాలు ఉండవు, డైరెక్ట్గా నూతులో పడేయడాలే. ఓ నీ సామాజిక బాధ్యత అయిపోతే ముందెల్లా పేషెన్స్ రమ్మను. ఓకే ఓకే సార్. సరే సార్. నన్ను కొడతావారా? నేను లాస్ట్కి పంపిస్తా. అమ్మా మీరు పోండి, నువ్వు కూర్చో. నమస్తే సారు. ఏమైందమ్మా? కన్ను అలా అయింది? నిన్న చెకప్ అయిన దగ్గర నుంచి ఇట్లనే నీళ్లు గారుతున్నాయి సారు. ఈ ఐ డ్రాప్స్ వాడండి. ఫోన్ టీవీకి దూరంగా పెట్టండి. నా ఫోన్ టీవీకి దూరంగానే పెడతా సారు. నేను చెప్పింది ఫోన్ టీవీకి దూరం పెట్టమని కాదు, మీ కూతురిని ఫోన్కి టీవీకి దూరంగా పెట్టమని. అట్లనే సార్. In a few cases, infection may occur after fluid retention. నీ నెంబర్ చెప్పా. మీ చిన్న దీనిపైన పెట్టండి. సూపర్. చిన్నగా గుచ్చుకున్నట్టుంటుంది కానీ భయపడకండి. కాదక్క, నాదో డౌటు. రోజు క్లినిక్ కానీ లోపల దొరుకుతాడు, క్యాష్ బాక్స్ చాబీ అని ఇస్తాడు కానీ దాని చాబీ మాత్రం ఇయ్యాడు. ఏముందంటావు లోపల? మనకెందుకురా, పని చేసామా జీతం తీసుకున్నావా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? సరే పద రా.
అయ్యో సారీ సార్, నేను ట్యూషన్ తీసుకోలేను సార్, చాలా బిజీగా ఉన్నాను. బట్ ఐ కెన్ ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, కష్టం సార్. నేను స్కూల్ నుండి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అవుతుంది సార్. సారీ సార్. బ్రేక్ఫాస్ట్ రెడీ. ఏంటండి పొద్దున్నే ఎవరు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారు? ఆ అభి వాళ్ళ ఫాదర్ వాళ్ళ అబ్బాయికి ట్యూషన్ చెప్పమంటున్నాడు. అవునండి, పాపం ట్యూషన్ చెప్పొచ్చు కదా. వాళ్ళ అమ్మ కనిపించినప్పుడల్లా చెప్పి బాధపడుతుంది. అయినా మీకు ట్యూషన్ అంటే ప్యాషనే కదా, Yeah. చెప్పేయండి. ప్యాషన్ 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 ప్యాషన్. నీతో టైం స్పెండ్ చేయడానికి ఉన్న ట్యూషన్లే మానేద్దాం అనుకుంటాను. మళ్ళీ కొత్త ట్యూషన్ అంటే చెప్పు. మీరు ఫీల్ అయింది చాలే గానీ అవతల స్కూల్ బెల్ కొట్టేస్తారు. బయలుదేరండి. స్కూల్ బెల్ స్కూల్ బెల్ స్కూల్ బెల్. మా అమ్మ కూడా ఇలాగే అనేది. ఇదిగో ఆ ప్యాంట్ ఒక్కసారి వాడాను, ఉతకక్కర్లేదు, వదిలే. వీడు చూడు, అన్నీ రాంగే. ఇరిటేటింగ్ ప్రిన్సిపల్, కుళ్ళు బొత్తు కొలీగ్స్. నాకు స్కూల్కి వెళ్ళాలని లేదబ్బా. వెళ్ళాలి కదా. నాకు వెళ్ళాలని లేదు. లీవ్ పెట్టేనా? అబ్బా, అద్దాలు గుచ్చుకుంటున్నాయి. ఓ కళ్ళ చూడటంగా ఉన్నా. ఇప్పుడు ఓకే. చలో. మాధవి మాధవి చెప్పక్క. కొత్తిమీర కావాలేమో, ఇచ్చే. కొత్తిమీరే కదండి, ఇచ్చే ఇచ్చే. మంచి టైమింగ్, భలే వస్తారు. తీసుకోండి తీసుకోండి. జాగ్రత్త. తెస్తానాగు. ఇదిగొక్క తీసుకో. బాగుందమ్మా. మీ ఆయనకేమో మా ఆయన వయసు, నీకేమో నా కూతురు వయసు. మాధవి ఆగు. ఇప్పుడు ఎలా?
ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ కాలేదు. యు కెనాట్ సక్సీడ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. న్యూటన్ అవుతావా? న్యూటన్లో ఎన్ కూడా కాలేదు. Nayan is greater than Newton.